Welcome to the part 1 of Pharmacore. No one really tells you about what is pharmacy. మన ఇండియాలో ఫార్మసీ కోర్స్ చేసే ప్రతి ఒక్కరు ఫార్మీ ఒక ఆప్షనల్ కోర్స్ లానే తీసుకుంటారు కానీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ లాగా ఎవరు తీసుకోరు. బికాస్ మన ఇండియాలో ఫార్మసీ కోర్స్ ఉన్న డిఫరెన్స్ అలాగే ఉంది కాబట్టి. ఇంకా జాబ్స్ మార్కెటింగ్ గురించి చెప్పాలి అంటే చాలా వేస్ట్గా ఉంది. అట్లీస్ట్ 10 to 15K ఎర్న్ చేయడానికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇది రాకపోవడం వల్ల లేదా అగ్రికల్చర్ రాకపోవడం వల్ల లేదంటే వాళ్ళు రీచ్ అవ్వలేని కోర్స్కి ఆల్టర్నేట్గా బీఫామ్ కోర్స్ అనేది తీసుకుని జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఒక డైలమాలో జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోయిన ఒక 1 yearకి కానీ మనం ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్రెడీ 1 year అయిపోయి ఉంటుంది. ఆ 1 yearలో మనం చేసేది ఏం లేదు, కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త కొత్త ఫ్రెండ్స్ని కలవడం తప్ప. కమింగ్ టు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, క్యాంటీన్ అని, కాలేజ్ బంక్ కొట్టడం అని అలా తిరుగుతాం. అప్పటికి మనకి ఆల్మోస్ట్ సగం సప్లీలు పడిపోయి ఉంటాయి. థర్డ్ ఇయర్ మనం రియలైజ్ అయ్యి సప్లీని క్లియర్ చేసుకోవడానికి చాలా స్ట్రెయిన్ తీసుకునేసరికి ఉన్న జుట్టు కాస్త ఊడిపోయి ఉంటుంది. ఫ్రెండ్షిప్ చేసిన సగం మంది ఫ్రెండ్స్ ఎగిరిపోయి ఉంటారు. మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్ ఉండదు. ఇవన్నీ లేకుండా మనం ఫైనల్ ఇయర్కి వచ్చేస్తాం. ఇంకొక 3 months అయిపోతే మనకు ఫైనల్ ఇయర్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట. అసలు ఫోర్త్ ఇయర్లో కాలేజ్కి వెళ్ళడమే ఎక్కువ టైం పాస్ చేస్తుంది. ఇంకా లాస్ట్ ఒక 2-3 months ఉంది అనగా ఇంట్లోంచి ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి అని మనకు కూడా ఒక చిన్న ప్రెషర్ వల్ల మనం ఏంటి ఉన్న ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రంగా చేసేసి నెక్స్ట్ జాబ్ సెర్చింగ్లో పడతాం. టాప్ నాచ్ కాలేజెస్లో చదివే వాళ్ళకి బీఫామ్కి 25 to 30K శాలరీ వస్తాయి. నార్మల్ మనం ప్రైవేట్ కాలేజీల్లో నియర్ బై లోకల్స్ చదివిన వాళ్ళకి 10 to 15K కన్నా ఎక్కువ రావట్లేదు. ఇవన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం కోర్స్లో సెటిల్ అవ్వాలి, ఇయర్లో ఎలా గ్రేట్ అవ్వాలన్న చిన్న చిన్న టిప్స్ కోసం నేను ఒక సిరీస్లో స్టార్ట్ చేయబోతున్నాను, రియాలిటీ బిహైండ్ ఫార్మసీ అని. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను ఆ రియాలిటీస్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.